లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. ఏదైతే అయ్యప్ప దేవాలయం నిర్మాణం జరుగుతూ ఉందో ఆ దేవాలయం సంబంధించిన ఆ విగ్రహాన్ని ఎలాగ తయారు చేస్తారనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇక్కడికి వచ్చాము. అయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఇవైతే హోల్స్ ఇట్లా ఉన్నాయో వీటిలో పంచలోహాలు ఏదైతే ఉన్నాయో వాటిని కరిగించిన వాటిని ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ మొత్తంగా కూడా విగ్రహాన్ని తయారు చేయడానికి ఇక్కడ ఉన్నది. దీంట్లో కరిగించిన ద్రావణాన్ని అందులో పోసి విగ్రహాన్ని అయితే తయారు చేస్తారు. అయితే మనతో ఇప్పుడు పూర్తిగా వివరించడానికి ఇక్కడ శిల్పి అయితే ఉన్నారు. అది ఎన్ని రోజుల్లో బయటకు వస్తుంది, ఎలా తయారు చేస్తారనే విషయాన్ని ఈయన గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. What is the procedure of making this thing? Firstly, I made this Lord Ayyappa temple in wax. Then after it is covered with a different mud. After drying the mud, just remove the wax of the mold. Then the mold is empty. Just the location is there. I heated the 1200 temperature. Simultaneously 1000 temperature required for heating our Lord Ayyappa mold. Simultaneously same places you're melting the metal. Panchaloha metal is melting there. Here 136 kg melted here. The 100 our Lord Ayyappa temple is around 80-85 kg is enough, but we melted 136 kg. After melting, the every metal is poured, melting here. They spread all over the empty space of the Lord Ayyappa. After cooling down the metal, just taken out from the location and break the mud, we will get the unfinished form of the Lord Ayyappa, and filing, polishing and buffing is రిక్వైర్డ్. మేకల హనుమంతరావు, శ్రీ ధర్మశాస్త్ర దేవాలయ ట్రస్ట్ చైర్మన్. ఈ యొక్క దేవాలయ నిర్మాణము 2022లో శంకుస్థాపన చేయబడి ఇప్పటి వరకు ఈ యొక్క దేవాలయ నిర్మాణం ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోరు, సెల్లారు, ఫస్ట్ ఫ్లోర్ పైన ఒక్కొక్క ఫ్లోర్కి 6400 స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంతో ఈ యొక్క గుడి నిర్మాణం జరుగుతుంది. ఈ యొక్క పైన దేవాలయాలైనటువంటి అయ్యప్ప స్వామి దేవాలయము, గణపతి దేవాలయము, నాగరాజు దేవాలయము, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయము మరియు మాలికాపులోత్తమ వారి దేవాలయాలు నిర్మాణం పూర్తయినది. వాటికి అన్ని ఫ్లోర్లో కూడా, సెల్లార్లో కూడా, ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఫ్లోరింగ్ వర్క్ అంతా అయిపోయింది. మిగిలిన పని దాదాపుగా ఒక 50 లక్షల వరకు ఖర్చు అయ్యేటట్టుకున్నది. ఆ యొక్క పైన ఫ్లోర్లో ఫ్లోరింగ్ వేయటం కొరకు ఫ్లోరింగ్ వర్క్ మిగిలి ఉన్నది. అట్లానే స్వామివారికి నైవేద్యానికి ఒక గది మరియు హోమశాలకు ఒక గది నిర్మాణం చేయవలసి ఉన్నది. అది కూడా ఒక వారం 10 రోజుల్లో అది కూడా ఆ పని కూడా పూర్తవుతుంది. టోటల్గా ఫిబ్రవరి యొక్క గుడి ప్రారంభోత్సవానికి ఫిబ్రవరి 6-7 తారీఖుల్లో ఉండవచ్చు అనుకుంటున్నాం. ఆ యొక్క ఇవాళ సాయంత్రం 3 గంటలకి ఇప్పుడు మీటింగ్ ఉన్నది. ఆ యొక్క కార్యక్రమాన్ని ఎప్పుడు జరిగిద్ది అనేది డేట్ టైంతో సహా ఇవాళ కేరళ తంత్రి గారు, నంబూద్రి గారు మరియు దామోదరన్ గారు వారు నిర్ణయిస్తారు. ఆ ప్రకారం మేము కమిటీని సంప్రదించుకొని ఆ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. స్వామి శరణమయ్యప్ప. నా పేరు టీవీ పుల్లం రాజు, ధర్మశాస్త్ర దేవాలయం ట్రస్ట్ సభ్యుడిని. ఇక్కడ చైర్మన్ మేకల హనుమంతరావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క దేవాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు స్వామివారి పంచలోహ విగ్రహాన్ని తమిళనాడు నుంచి వచ్చినటువంటి విల్సన్ స్వామివారి ఆధ్వర్యంలో పంచలోహ విగ్రహాన్ని అచ్చుపోయడం జరిగింది. అదేవిధంగా కేరళ సాంప్రదాయం ప్రకారం తక్కే కోరమంగళం దామోదరన్ నంబూద్రి తంత్రి గారి ఆధ్వర్యంలో ఈరోజు ధ్వజస్తంభం నిలబెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం మొత్తం కూడా పూజ్య గురుదేవులు నారాయణ నంబూద్రి గారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం మా అందరికీ చాలా అదృష్టకరంగా ఉంది. స్వామి శరణమయ్యప్ప. తెలంగాణ, ఆంధ్ర, తెలుగు రాష్ట్రాల్లో ధ్వజస్తంభము ముందు దేవాలయానికి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించడం జరుగుతుంది. అదే కేరళ సాంప్రదాయ ప్రకారము దేవాలయాన్ని ముందు ధ్వజస్తంభాన్ని నిలబెట్టిన తర్వాత విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. ధ్వజస్తంభము ప్రతిష్ఠ అంటే ఆ యొక్క
ఆ రోజు ధ్వజస్తంభం మీద మన స్వామివారి వాహనమైనటువంటి గుర్రాన్ని ప్రతిష్ఠించిన తర్వాత దాన్ని ప్రతిష్టగా భావిస్తారు. అదే రోజు కూడా అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట మరియు వినాయకుడు, నాగరాజు, సుబ్రహ్మణ్య స్వామి, మాలికాపురత్తమ్మ వారి దేవాలయాల ప్రతిష్ఠ ఉంటుంది. దాన్నే ప్రతిష్ఠ అంటారు.